జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మనం మాట్లాడుకునే ఈ అంశం ప్రతి హిందువుకి చేరాల. ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్లనే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి హిందువు దగ్గరికి వెళ్తుంది. అయ్యప్ప మాల దుస్తులతోని స్కూల్లో వెళ్తే మన పిల్లల్ని స్కూల్ నుంచి బయటికి పంపిస్తున్నారు, లేదంటే పనిష్మెంట్ ఇస్తున్నారు. ఎన్నో లైబ్రరీలో కూర్చో, ఇలా పిల్లలతో కూర్చోకు అని. ఇట్లాంటి దుస్థితి మనకు ఎందుకు వస్తుంది? అది మనమే కోరి తెచ్చుకుంటున్నాం. తీసుకెళ్ళి నువ్వు క్రిస్టియన్ స్కూల్లో వేస్తావు, లేదంటే ముస్లిం స్కూల్లో వేస్తావు. వేసి నువ్వు నీ పద్ధతులను పాటిస్తా అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? నీకంటూ ఒక స్కూల్ పెట్టుకో. అయ్యప్ప మోడల్ స్కూల్ అని పెట్టు, అయ్యప్ప స్వామి హై స్కూల్ అని పెట్టు. మీ అందరికీ ఒక విషయం చెప్తా. మనము ప్రతి ఏటా గణేష్ మండపాలు పెట్టి గణేషుని ఉత్సవాలు చేస్తున్నాం కదా. వాళ్ళందరూ కలిసి గణేష్ ఉత్సవాలు చేసే ఒక్కొక్క కమిటీ, బస్తీలో ఉన్నటువంటి ప్రతి కమిటీ 1000 రూపాయలు ఇస్తే మీరు 1,00,000 స్కూల్ ఓపెన్ చేయొచ్చు. గణేష్ మహారాజ్ మోడల్ స్కూల్, గణేష్ మహారాజ్ హై స్కూల్ అని మీరు స్కూల్ ప్రారంభించవచ్చు. శబరిమలైకి వెళ్ళే అయ్యప్ప భక్తులు 150 లక్షల మంది ప్రతి సంవత్సరం. ఒక్కో భక్తుడు 100 రూపాయలు పక్కన పెడితే 1000 స్కూళ్ళు ప్రారంభించవచ్చు. అయ్యప్ప మోడల్ స్కూల్, అయ్యప్ప స్వామి హై స్కూల్, మీరు ఏం పేరు పెట్టాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడవచ్చు. ఇట్లాంటివి చేయాలి మీరు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మనం ఏ తీర్థయాత్రలకు పోకపోయినా మోక్షం అందుకుంటాం. ఈ క్యాల్కులేషన్స్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఉన్న నెగిటివ్ ఆలోచించే దుస్థితిని తీసేయాలని. మారండి, మార్చండి అన్న నినాదంతో మనం ముందుకెళ్దాం. లెక్కలు కరెక్టే ఉన్నాయి, కానీ పని స్టార్ట్ చేయడం ముఖ్యం. మీకు ఈ విషయం పైన ఇంకా అవగాహన కావాలనుకుంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ కండి. వి విల్ డిస్కస్ దీని గురించి. పెద్ద పెద్ద స్కూల్ ఆల్రెడీ హిందువులు నడిపిస్తున్నటువంటి స్కూల్ ఉన్నాయి. కొన్ని మూతబడబోయబోతున్న స్కూల్ కూడా ఉన్నాయి. ఆ స్కూళ్ళని అడాప్ట్ చేసుకుందాం. అడాప్ట్ చేసుకొని దాని రూపురేఖలు మార్చుదాం. మన హిందూ సాంప్రదాయంగా నడిచే పద్ధతిలో తీసుకెళ్దాం. ఎప్పుడు చూడు కాన్వెంట్ స్కూల్ అని తీసుకెళ్ళి అందులో వేసేస్తే వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు మత బోధకం చేస్తుంటే మీ పిల్లలు రేపు మతం మారకపోతే ఏమవుతారు? నా ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇవి అమలు అయితే మన ధర్మాన్ని మనం ఈజీగా కాపాడుకోగలుగుతాం. వాళ్ళు చెప్పే చదువుల కన్నా ఇంకా హై లెవెల్లో చెప్పే చదువులు మనం ఇవ్వచ్చు, మనం ఏర్పరచుకున్న స్కూళ్ళలో. దయచేసి ఈ వీడియోని ప్రతి హిందూకి షేర్ చేయండి. అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తులందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, మీరు వృధా ఖర్చులు చేసుకోకండి. పెద్ద పెద్ద డీజేలు అవసరం లేదు. భక్తితోని మీరు భజన చేస్తే అదే మన అయ్యప్ప స్వామికి అర్పణలు. మనము చేస్తున్న దాంట్లో, మనం చేసే ప్రతి దాంట్లో ఆదా చేయడం నేర్చుకోండి. అన్నప్రసాదం అనేది అది చాలా గొప్పది, చెయ్యండి. మీరు ఎంత అధికంగా అన్నప్రసాదం చేసినా మంచిదే. అనవసరమైనటువంటి డీజేలు, ఫ్లెక్స్, కట్అవుట్లు, ఎంట్రన్స్కి సంబంధించిన స్టేజ్లు ఇవన్నీ వద్దు. ఇవన్నీ మానేయండి. అవి అవసరం లేదు కూడా. వాటి వల్ల ఉపయోగం కూడా లేదు. నన్ను భక్తితో ఆరాధించండి, భక్తితో నాకు పూజలు చేయండి అన్నాడే తప్ప పెద్ద పెద్ద డీజేలు, కట్అవుట్లు, ఫ్లెక్సీలు పెట్టమని చెప్పలేదు. ఇది ఖచ్చితంగా స్వామిలో అందరికీ అవగాహన రావాలా. వవర్ స్వామి అని మనమే బిర్దిచ్చినాం ఆయనకి. ఆయన కేవలం వవర్ అంతే, స్వామి కాదు. వవర్ అనే అతని సమాధి కానీ అతని మస్జిద్ కానీ పోకుండా ఉండండి. అతను ఎప్పుడు కూడా నేను హిందువుని అనలేదు, ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి భక్తుని అనలేదు. మనమే కట్టుకథలు వినుకుంటూ లేనిపోని అపోహలలో పడి అక్కడ కూడా మొక్కడం, అక్కడ కూడా మొక్కులు చెల్లించడం చేస్తున్నాం. పిచ్చి పట్టిన వాళ్ళ లెక్క మనం ప్రవర్తిస్తున్నాం. దయచేసి మనము ఆలోచించి చేయాలా. మరి మొత్తం తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీరందరి ఆలోచనలు చూడండి, చూసి మీరు డిసిజన్ తీసుకోండి. మనకు కావాల్సింది మన అయ్యప్ప స్వామి మనల్ని చల్లగా చూడాలి, మనకు మేలు చేయాలి, మన పట్ల దయ కృప చూపించాలి, మనని ఎలవెలలా కాపాడాలి అనే మనం ప్రార్థిస్తున్నాం. అది మనకు జరుగుతుంది కూడా. మళ్ళీ ప్రతి బాబర్ దగ్గర కానీ, బాబర్ దగ్గర కానీ, మేరీ దగ్గర కానీ, పెత్తోడెస్ చర్చిల దగ్గర కానీ ఏమీ రాదు. ఉత్తగా మన సమయంని వృధా, మళ్ళీ పైనుంచి ఖర్చు. ఇవన్నీ మీరు దృష్టి పెట్టుకొని
ఆలోచించి మనం అనుకున్న దానిపైనే మనం ముందడుగేద్దాం. మళ్ళొకసారి చెప్తున్నా, మన గణేష్ ఉత్సవాలు చేస్తున్నటువంటి కమిటీలు భారతదేశం మొత్తంలో లెక్కేస్తే 1 కోటికి పైన కమిటీలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కమిటీ 1000 రూపాయలు పక్కన పెడితే మనము లక్షల్లో స్కూళ్ళు ప్రారంభించవచ్చు. హిందూ సనాతన ధర్మంకి సంబంధించిన స్కూళ్ళు. అయ్యప్ప దీక్షలో ప్రతి సంవత్సరం 150 లక్షల జనాభా ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు. వాళ్ళు కేవలం 100 రూపాయలు తీస్తే 1000లలో స్కూల్ ప్రారంభించవచ్చు. అది కూడా మోడర్న్ స్కూల్. 1000 స్కూల్ ప్రారంభించవచ్చు. ఇది ప్రతి ఒక్క హిందువుకి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. మనకు ఇంకా సమాచారం, మనం ఇంకా ఏ విషయంలలో మాట్లాడవచ్చో, మనం ఇంకా ఏ విధంగా యాక్ట్ కావచ్చో మీరు కామెంట్ రూపంలో తెలపండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.